పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగమన కాలంలో ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగను కొనియాడుటకు మునుపు మనం ఉన్నాము. ఈ కాలంలో ప్రత్యేకంగా ఆ యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించాలంటే మనం ఏం చేయాలి అనే విషయంను ధ్యానిస్తాం. దానికి ముందు 2 చేతులను మన హృదయం మీద ఉంచుకుంటూ, ఆ యేసుని పొందుటకు నా హృదయం సిద్ధముగా ఉన్నదా? ఏ వ్యక్తిని హృదయం పరిశుద్ధం కాకుండా లోకపు కార్యాలతో ఆడుకుంటూ ఉందో ఆ హృదయంలో ఆ దేవుని మహిమ, అభిషేకం కనబడదు. దానియేలని మనిషి ఉండేవాడు, కానీ ఆయన దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 10 రోజులే బ్రతికినను నా జీవితంలో దేవునికి ప్రియం లేనిది ఏది కూడా అనుమతించను. పట్టుదలతో తన్ను తాను అర్పించుటకు నేర్చుకున్నాడు. ఏ మాలిన్యం కూడా నన్ను ముట్టుకోవటానికి అనుమతింపను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సాధించాలని ఆశపడతారు. నేను అదవ్వాలి, ఇట్లా అవ్వాలి, పెద్ద వ్యక్తి అవ్వాలి, పెద్ద ప్రీచర్ అవ్వాలి. కానీ ఈయన ఆశ అంతా నా దేవునికి ప్రీతికరమైన ఆలయముగా ఉండాలి, ఆయన్ని సంతోషపరచాలి. ఆయన్ని గాయపరిచేది ఏది కూడా నా జీవితంలో కనబడకూడదు. 10 రోజులే బ్రతికినను దేవుని బిడ్డగా ఆయన కనపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవుడు అటువంటి వ్యక్తిని ఆశీర్వదించి అభిషేకించాడు. కనుక ఉపవాసం ఉంచి, కొన్నిసార్లు 21 రోజులు ఉపవసించి తన దేహాన్ని పరిశుద్ధ ఆలయంగా మార్చుకున్నాడు. అటువంటి వ్యక్తి ద్వారా ఒక దేశమే నడిపింపబడింది. ఆ దేశాన్ని పరిపాలించే నెబుకద్నెజర్ చెప్తున్నాడు, ఇటువంటి దేవుని ఆత్మను పొందిన వ్యక్తిని మనం చూడగలమా? భూలోకములో నివసించిన మనిషిలో పరలోక దేవుని ఆత్మ కనబడుతుంది మాట. భూలోకములో నివసించిన మనిషి ప్రార్థింపగా పరలోకంలోని అద్భుతాలు జరుగుతున్నాయి మాట. భూలోకంలో ఉన్నవాడు వర్షం రా అంటే వస్తుంది, లేదంటే లేదు. అంటే భూలోకంలో ఉన్నవాడు ఆ పరలోక రాజునికి ఆయన హృదయ వాంఛకు తన్ను అర్పించి జీవించినప్పుడు ఆ పరలోకముతో తన్ను తాను తన హృదయాన్ని కలుపుకుంటాడు. అటువంటి జీవితం ఎంతో మందికి దీవెనగా మారుతుంది. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మనల్ని మనం పరిశీలించి, దేవునికి ప్రియం లేని తలంపులు, ఆలోచనలు, ఆశలు, కోరికలు, అలవాట్లు, ఏదైనా సంబంధాలు ఉండినా ఇది కృపా సమయం. ప్రభు లేక మనం బ్రతుకలేము. ప్రభునకు ప్రియం లేనిది మనలో కనబడినా సాతాను వెంటనే వచ్చేస్తాడు. ఆయనకు చెందినది మనలో ఉండినా ఆయన ఉండిపోతాడు. ఎంత ప్రార్థించినా, ఎంత ఏడ్చినా పోడు. ఆయన క్రియలను మనలో కొనసాగిస్తూ ఉంటాడు. ఆయనకు
ఆయన ఆశించేది నాలో ఉన్నదా? ఒక్క నిమిషం గుర్తించుకొని అట్లా ఉండినచ్చో హృదయ పరివర్తన చెంది దానికోసం క్షమాపణ అడుగుదాం. పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా, పరిశుద్ధుడైన మహాప్రభు ఈ పాపిని పిలచితివా, ఎట్టివాడనో ఎరిగియు కూడా ఈ నీచుని పిలచితివా, ఎట్టివాడనో ఎరిగియు కూడా ఈ నీచుని పిలచితివా, పరిశుద్ధుడైన మహాప్రభు నీ పరిశుద్ధతను నాకివ్వు, పరిశుద్ధుడైన మహాప్రభు నీ పరిశుద్ధతను నాకివ్వు, నన్ను పిలచిన ప్రభు నీవు విశ్వాసనీయుడవు, నన్ను పిలచిన ప్రభు నీవు విశ్వాసనీయుడవు, పిలచిన వారిని బలపరచి నీ మహిమతో నింపేదవు, పిలచిన వారిని బలపరచి నీ మహిమతో నింపేదవు, పురను నేను నే అల్గుడను కాను, నీ నామం పలుకుటకును అల్గుడను కాను, నీ సన్నిధిలో నిలచుటకును అల్గుడను కాను, శరణం 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 శరణం, హల్లెలూయా 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 సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము,
సర్వేశ్వర, దీనులు ఆకలిగొన్నవారు బలహీనుల వంటి పీడిత ప్రజలను నీ దివ్య కుమారుని ఆగమమునతో విముక్తులను గావింప చిత్తగించితివి. అతడు తనను తానే రిత్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మనుష్య అవతారమైతెను. అతని ద్వారా లభించిన నిజమైన స్వాతంత్రమును తనివి తీరనుభవింప కలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు కూర్చొని వాక్యమును వింటాం. మొదటి పఠనము సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. అంతటా అన్న బాలును తీసుకొని 3 ఏండ్ల కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్ష సారాయముతో షిలోలోని యావే మందిరముకొచ్చెను. బాలుడు ఇంకనూ పసివాడు. అచట దూడను వధించి బలి అర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగింపవలెను. మునుపు ఇచట ప్రార్థన చేర్చుకొనుచు నీ కంటబడిన దానను నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించి తిని, ప్రభు నా మనవి ఆలకించి నా కోరిక తీర్చెను. కావున నేను ఈ పసికందును ప్రభువునకు అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంతకాలం ప్రభువునకు ఊడిగం చేయుచుండెను అనెను. అంతట వారు ప్రభువుకు మొక్కిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీటిలో నడుచుచున్న నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్న నాతోనే నడుస్తావు. నీటిలో నడుచుచున్న నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్న నాతోనే నడుస్తావు. మునిగిపోలేను, నే కాలిపోలేను, మునిగిపోలేను, నే కాలిపోలేను. యేసయ్యా, 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 యేసయ్యా. నీటిలో నడుచుచున్నా నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. నీటిలో నడుచుచున్నా నా తోడయున్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదలను సగితివయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా, నాకు విడుదలను సగితివయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము వచనములు 46 నుండి 56 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు నాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణము మొదటి సామువేల్ గ్రంథం నుండి మనం విన్నాం. అన్నా అని స్త్రీకి దేవుడు మేలు చేశాడనియు, ఒక్క కుమారుని ఇచ్చారనియు, ఆ కుమారుని దేవుని మందిరానికి తీసుకుని వచ్చి ఆ కుమారుని దేవునికి అర్పించారని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. దీనికి అర్థం ఏమిటి? ఈ అన్న పెళ్లి చేసుకున్నప్పుడు చాలా సంవత్సరాలుగా సంతానం లేదు. సంతానం లేదని ఆమె భర్త ఎల్కానా ఆమెను విడిచిపెట్టి, లోకం ఏం చెప్తుంది, అమ్మో సంతానం లేదంటే జీవితమే పోతుంది. మనం తలంచున్నాం ఏదో పెద్ద. మీ తాతయ్య పేరు జ్ఞాపకం ఉందా? తెలుసా మీ తాతయ్య ఎవరు? తాతయ్య తెలుసా? తెలియదా? మీ తాతయ్య తలంచాడు, నా వంశంలో అందరూ పుడతారు, వస్తారు, పోతారు. అదంతా కథ. ప్రతి నరుడు, బైబిల్ వాక్యం చెప్తుంది, ఫిలిప్పియర్కి రాసిన లేఖ 2వ అధ్యాయం 12వ వచనం, భయముతో
వణుకుతూ నీ రక్షణమును కాపాడుకొనుటలో, నీ ఆత్మను కాపాడుకొనుటలో శ్రద్ధ వహించు. మూఢ నమ్మకాలు, ఆ కథ ఈ కథ అదంతా వద్దు మనకి. నా ఆత్మ ఎట్లా ఉన్నది, దేవుడు నాకిచ్చిన వారిని నేను ఎలా నడిపిస్తున్నాను. పిల్లలు లేకపోయినా ఏమిటి, భార్య భర్త ఇద్దరు కలిసి జీవించవచ్చు కదా. దేవుడు అనుమతించాడంటే చివరి వరకు కాపాడలేరా? తప్పకుండా. మన జీవితం ఆయన నుండి వచ్చి ఉన్నది, మన కుటుంబం ఆయన ఇచ్చిన భాగ్యం. ఆ దానిలో ఏమి జరిగినా ఆయనకు తెలియక ఏమీ జరగదు. లూకా 12:7 చెప్పినట్లు నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కింద పడిపోదు, నీ స్వామికి తెలియక. జీవితంలో ఏమి జరుగుతుంది అది మన జీవితాన్ని కదిలించకూడదు. మనల్ని ప్రతినిత్యం నడిపించే ఆ దేవుని గుర్తించుకొని ఆనందించి, నా దేవుడు నాతో ఉన్నాడు. ఈ కరోనాలో ఎంతమంది చనిపోయారండి, కానీ నువ్వు నేను బ్రతుకుతున్నాము, అది దేవుని కృప, ఆయనకు స్తోత్రం అని చెప్పుకొని మనం ఆయన శక్తితో జీవించాలి. ఇక్కడ చూస్తున్నాం, ఈ హన్నా భర్త ఊరు చెప్తుంది, మనుషులు చెప్తున్నారు నాకు సంతానం లేదని. కనుక దేవుడు ఆయనకిచ్చిన భార్యను విడిచిపెట్టి, అంటే భార్యను వదిలి ఇంకొక స్త్రీని ఊరు కోసం, లోకం కోసం. కొన్నిసార్లు ఈ లోకము ద్వారా చేసేది కరెక్ట్గా అనిపించవచ్చు. రెండవ అమ్మాయికి సంతానం కలిగింది, పిల్లలు కన్నారు. వాళ్ళు మామూలు ఊరు ప్రజల్లాగా ఉండిపోయారు. భూలోకంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ భూలోకానికి జవాబు వెదక్కామంటే ఈ భూలోకం ఇచ్చే ఆశీర్వాదమే నీకు. ఎల్కానాకు సంతానం లేదని పరలోకం నీకు సంతానం ఇవ్వలేదు. కారణం, పరలోకానికి వెళ్ళి పరలోక దేవుని వెదక్కిన ఆయన జవాబిస్తాడు. ఆయన టైంలో అన్నీ సరిచేస్తాడు. కానీ చాలామంది మనలో వెయిట్ చేయడానికి రెడీగా లేదు. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్, 2 నిమిషంలోనే అంతా రెడీ అవ్వాలి. నేను ఆశించినంతా ఫాస్ట్. ఫాస్ట్ ఫుడ్ అయినా లావుగా అయిపోతావు తొందరగా, కేర్ఫుల్గా ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన భార్యను విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకొని సంతానం పొందుకున్నాడు. కానీ అన్న, ఆ మొదటి భార్య తన ధైర్యాన్ని కోల్పోలేదు. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనం పలుకుతుంది, మనకు సామర్థ్యము దేవుని నుండి వస్తుంది. అవర్ ఎబిలిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్. మనకు సామర్థ్యము, ధైర్యము, జీవము ప్రభు నుండి వస్తుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వేరు 50 మంది కూడా లేదు. ఇంత పెద్ద ఆలయం కట్టాము, ఆయనను 50 మంది కూడా లేదు. ఓకే, సాయంత్రం రావచ్చు. ఓకే, ఈ 50 మందిలో ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరికి ఎడమ చెవిలో ఏదో సమస్య ఉంది, దానితోనే వచ్చి ఉన్నారు. ఎవరండి అది? ఎవరో ఒకరికి ఎడమ చెవిలో ఏదో కొన్ని సమస్య ఉంది. ఎవరది? ఎడమ చెవిలో నొప్పి కాదు, ఏదో లోపల ఉండి వచ్చినట్లు, ఏదో ఎప్పుడు ఇరిటేషన్ ఇచ్చినట్లు. ఎవరికి అది? ఎవరో ఒకరికి ఉంది. ప్రభు పలుకుతున్నారు, ఎవరో ఒకరికి ఉంది. సిగ్గుపడా? కుడి చెవి కాదు, ఎడమ చెవి. నీకెడమ ఏమవుతుందమ్మా? కదిలించినట్లుందా? నొప్పిగా ఉందా? పూజకి ముందు ఉండింది, ఇప్పుడు ఉందా?
రాత్రల్లా ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందా? ఓకే. ఇక్కడ శివుల కంచి ఎందుకంటే పూజలో దేవుడు సందేశం ఇచ్చాడు నాకు. ఎవరో ఒకరికి ఉంది, వాళ్ళు స్వస్థపం పొందుతున్నారు. ముందుకు రమ్మా, ముందుకు రండి. స్తోత్రం. ఈరోజు కూడా మన మధ్యలో నివసించే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుని పట్టుకున్నా ఆ దేవునిలో ఉన్నదంతా నిన్ను పట్టుకున్నాను. ఎవరో ఒకరికి ఎడమ సైడ్లో ఆ ఎముకలో నొప్పి ఉంది. ఎవరొకరికి, ఎవరదండి అది? ఎవరో ఒకరికి సైడ్లో నొప్పి ఉంది. ఇంకొకరికి తొడలో రైట్ సైడ్ కుడివైపు మోకాళ్ళ పైన ఉన్న ఆ తొడ అంతా నొప్పి, అది నడుము వరకు పోతుంది. అట్లా నొప్పిలు. ఒక ఇప్పుడు వెళ్ళవద్దండి, తర్వాత ఇవి అన్నీ ఎందుకు దేవుడు చూపిస్తున్నాడు? మన బలహీనములు, మన సమస్యలన్నీ నీవు నాకు చెప్పలేదు. నేను ఆయన పేరిట వచ్చే తండ్రి, నా బిడ్డలు నీ సన్నిధి వచ్చి ఉన్నారయ్యా, వారిని ఆశీర్వదించమని నా కన్నులను ఆయన వైపు లేపుతున్నప్పుడు ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ చేత నిన్ను నీ జీవితంలో ఏం చేస్తాడో తెలియచేస్తాడు. తెలియచేసేది కాదు, నేను కాదు స్వస్థతనిచ్చేది, ఇచ్చేది దేవుడు. నీవు ఆయన్ను చెందకు వచ్చినప్పుడు ఆయన నీకు చేస్తాడు. అది నాకు ఒట్టిగా తెలియచేస్తున్నాడు అంతే. మహిమగల దేవుని బిడ్డలు మనము. అన్నా ఏడవలేదు, నా భర్త నన్ను విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు, ఏడవలేదు. ఎవరు ఏడుస్తారు? బలహీనమైన వారు ఏడుస్తారు. వెలుగును పట్టుకున్నవాడు చీకటిని చూసి భయపడతాడా? భయపడరా? నదిలో ఉన్న, సముద్రంలో ఉన్న చేప దాహంగా ఉందని నీకు ఎప్పుడు చెప్పలేదా? అబద్ధం చెప్పకండి, చెప్పలేదా? చెప్పింది కదా పాప నీకు. నదిలో ఉన్న చేప దాహంతో ఉన్నానని చెప్పిందా? చెప్పదా? అవును. దేవుణ్ణి నువ్వు చవి చూచావంటే ఏ మనిషిని చూచి, లోకాన్ని చూచి నీవు భయపడవు, తల ఎత్తుకొని జీవిస్తావు. ఎందుకంటే ఏ స్థితిలో ఉండినను నిన్ను కాపాడే మహిమ గల రాజుని బిడ్డ నీవని నీకు తెలుసు. అవును. 2వ తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 16, 17, 18 వచనంలో పౌలు చెప్తున్నాడు, నన్ను నా సమస్యలు పెద్దగా ఉండింది, అమ్మో వీడితో ఉండినా మనకే తలనొప్పి అని అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను కోర్టుకు వెళ్ళి న్యాయాధిపతి ముందు నిలబడినప్పుడు నా వెంట ఒక్కడు కూడా లేడు. నేను సహాయం చేసినప్పుడు అందరూ నాతో ఉన్నారు. నేను సమస్యలో ఉన్నప్పుడు ఒక్కడు కూడా లేదు. కానీ వెంటనే ఆయన ఏం చెప్తున్నాడు చదవండి. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? మొదటిసారి నా పక్షమున నేను వాదించిన
వాదించినప్పుడు ఎవరు నాకు తోడు నిలవలేదు. ఎవ్వరు నాకు తోడు నడవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక. ఇంకా కానీ సువార్త ప్రమోదం వలన కానీ నా ద్వారా ఏ కార్యము నెరవేరాలని నన్ను పంపించాడో, నా ద్వారా శుభవార్త అన్ని చోట్లలో ప్రకటింపబడాలని నన్ను పంపిన దేవుడు ఏం చేస్తాడు? కానీ సువార్త ప్రమోదము నా వలన సంపూర్తి అగుటకు అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభు నాకు తోడుగా నిలిచి శక్తినొసగిను. ప్రభు నాకు ఏ పనిని ఇచ్చాడో, నన్ను ఎవడు పిలిచి ఈ భూమికి పంపించాడో ఆ దేవుడు నాకు తోడుగా ఉండే కనుక సింహం నోటి నుండి నేను రక్షింపబడి తిని. కనుక సింహపు నోటి, ఇక్కడ సింహం అంటే హేరోదు రాజు ఆయన్ని చంపాలని ప్లాన్ చేశాడు. రోమయులు పౌలుని చంపాలని ప్లాన్ చేశారు. హేరోదు పేతురుని చంపాలని ప్లాన్ చేశాడు. ఆ సింహాల నోటి నుండి నా దేవుడు నన్ను కాపాడాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అనుభూతిని పొందిన అన్న ఏడవలేదు, తన సమస్యను ఊరంతా చెప్పలేదు. దానికి బదులుగా ఆమె ఏం చేసింది? నా దేవుడు గొప్ప దేవుడు దగ్గరికి వెళ్ళి ఆమె ఛాలెంజ్ చేస్తుంది. క్రైస్తవ బిడ్డ అంటే ఏమిటి? నీ జీవితంలో నువ్వు ఆశించేది దొరకలేదంటే నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. మీ ఇంటికి పోయి నీకు అమ్మ ఇంటికి వచ్చావు, అమ్మ ఇంటిలో మంచి చికెన్ బిర్యానీ చేసి ఉన్నది. నువ్వు పోయి అమ్మతో అడుగుతావా? అమ్మ నాకు చికెన్ బిర్యానీ పెట్టమ్మా అంటావా? లేక అమ్మ నీవు చికెన్ బిర్యానీ పర్వాలేదు నువ్వు ఉంచుకొని నాకు పప్పు అయినా పెట్టమ్మా అంటావా? నీ దేవుని దగ్గర ఏముందో అది నీకు సొంతము, నువ్వు స్వీకరించుకోవాలి. నువ్వు వెళ్ళు. ఎవరైనా మీ ఇంటికి వచ్చి తీసుకొనగలరా? లేరు. సొంత బిడ్డ మాత్రమే. నువ్వు దేవుని బిడ్డ అంటే దేవుని దగ్గర ఏమేముందో, ఆయన ఇంటిలో ఏముందో నువ్వు స్వాధీనం చేసుకోవచ్చు. హన్నా చెప్తుంది, తండ్రి నువ్వు ఆశించిన ఒక్క నిమిషం చాలయ్యా, ఒక్క మాట చాలయ్యా, నువ్వు నాకు కొడుకు ఇవ్వగలవు. నువ్వు నాకు కొడుకు ఇవ్వు, ఇచ్చి చూడు, నేను ఆయన్ని ఒక ప్రవక్తగా మార్చి చూపిస్తా. నీ ఆలయంలో సేవ చేయుటకు ఎవడు లేడు. ప్రతి ఒక్కరు పిల్లలు కని వారి కోసమే ఉంచుకుంటున్నారు. కానీ నేను నీ కోసం జీవిస్తా, నీ మహిమ కోసం జీవిస్తా. నువ్వు కొడుకిచ్చావంటే అది నీ కోసమే, నీ ఆలయం కోసమే, నీ మహిమను చూపించుట కోసమే. కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకో. దేవుని ఛాలెంజ్ చేయవారు కావాలి, సవాల్ చేయవారు. దేవా నన్ను కూడా నీ మహిమతో నింపు. నేను నా కోసం కాదు, నీ మహిమను చూపించే వ్యక్తిగా, నీ పరలోక మహిమతో భూమిలో ఉండే వ్యక్తిగా ఉండుటకు నాలో ఆశను ఏర్పరచము. అన్నాకిచ్చావే అటువంటి తలంపు. సమస్యలు ఉండినా ఏమిటి? సమస్యలను ఊరంతా చెప్పటం కాదు నా పని. నాకు సంతానం లేదని ఊరంతా పలుకటం కాదు, సంతానం ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్ళటము. నా దేవా నువ్వు సంతానమిచ్చి నీ మహిమను భూమిలో చూపించుకో, ఏర్పరచుకో. సవాల్ చేస్తుంది. దేవుడు అటువంటి ప్రార్థనను ఆలకించాడు. ఒక నిమిషం మోకరించి ప్రార్థించుకుంటావా? మోకరించి ప్రార్థించుకో. దేవుడు నిన్ను వెదక్కుతున్నాడు, నిన్ను వెదక్కుతున్నాడు. ఎవరెవరు దేవుని శక్తి కావాలి,
ఏదో నీ చిన్న చిన్న ఆశలు తీరిపోవాలని ప్రార్థించకు. నువ్వు ప్రభుతో నడవాలి, ప్రభు మహిమతో నడవాలి, ప్రభు అభిషేకం పొంది జీవించాలి. నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు ప్రార్థించి పరలోక దీవెనలను నీ ఇంటిలో, నీ గృహంలో, నీ హృదయంలో నీవు తీసుకొని రావాలి. అయ్యా, నేను బ్రతికేది ఎన్నాళ్ళో తెలియదు, ఏదో మిగిలిన వారిలాగా నేను కూడా నా అవసరాలను తీర్చుటకు కాదు, నీవు నన్ను పిలిచినది నీ పరలోక మహిమను చవిచూచి నీ పరలోక శక్తిని పొంది ఈ శక్తిని భూమికి ఇవ్వాలయ్యా. భయము నిండిన లోకములో అమ్మ మరియా, నేను దేవుని దాసురాలు, దేవుని చిత్తం జరుగును గాక తన్ను తను అర్పించారే, అటువంటి జీవితం నాకు దయచేయు. అన్నా ప్రార్థించారే, నాకు ఒక కొడుకు ఇవ్వు, ఆయన్ని ఒక ప్రవక్తగా నీ ఆలయంలో సేవ చేయుటకు నేను ఆయన్ని అర్పిస్తాను. లోకమంతా పిల్లలు కావాలి, ఊరికి చెప్పటానికి నాకు కూడా ఒక కొడుకు, నాకు కూడా ఒక కూతురు ఉంది. కానీ అన్న తన కోసం కాదు, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ప్రభుని అడుగు. భయము, ఆందోళన, దుఃఖము, కొరత నిండిన లోకములో దేవుని మహిమను, ఆశీర్వాదమును చూపించే శక్తిగా నేను ఈ భూమిలో ఉండాలయ్యా. ప్రార్థించుకో. భయము నిండిన మనసునకు పరలోక శక్తి కావాలి, చింతలతో చిక్కిపోయే హృదికి చిరంజీవి యేసు కావాలి. భయము నిండిన మనసునకు పరలోక శక్తి కావాలి, చింతలలో చిక్కిపోయే హృదికి చిరంజీవి యేసు కావాలి. ఆత్మదేవా ఆదరణ కర్తా, నీ పరలోక శక్తితో నా బలహీనం పరిపూర్ణమవును. నీ పరలోక శక్తితో నా బలహీనం పరిపూర్ణమవును. భయము నిండిన మనసునకు పరలోక శక్తి కావాలి, చింతలలో చిక్కిపోయే హృదికి చిరంజీవి యేసు కావాలి. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. అవును, అన్న దేవునికి సవాల్ చేసింది. దేవుడు అటువంటి ప్రార్థనను ఆశపడుతున్నారు. నా దేవుడు ఎప్పుడు ఎటువంటి కార్యాలు చేయగలరని గ్రహించి ఆ కార్యాలను సంపాదించి ఆ కార్యాలను లోకానికి తెచ్చే బిడ్డలను దేవుడు చూస్తూ ఉన్నాడు.
నా సమస్యకు నా దేవుని దగ్గర నేను సమస్య కోసం రాలేదు, దేవుని శక్తి కోసం వచ్చినాన్ని ప్రార్థించువారు ఎవరైనా ఉన్నారా? నా సమస్య తీరాలని రాలేదు, నా సమస్య తీరినా తీరకపోయినా నా దేవుడు నాతో ఉండినా చాలు, ఆయన నాతో ఉన్నాడు అనేవారు ఎవరు? చాలా ఆలస్యపడుతున్నారు చేతులపై కూడా లేపటానికి. ఈ పిల్లలు తప్ప, పాపం పాటలు పాడుతున్న వారు తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దాహం హృదయ అంతరంగం నుండి రావాలి. అవును, ఇప్పుడు దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు. ఆ అన్న ఇప్పుడు సామువేలుని కుమారుని పొంది, చాలామంది ఆశీర్వాదం పొందుటకు ముందు గుడికి వస్తారు. దేవా నాకు కొడుకు, ఆయన గురువుగా మారుస్తాను, తర్వాత పుట్టిన తర్వాత ఉన్నది ఒక్కడే కదా, ఇంకొకడు వచ్చినా చూస్తాం దేవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అన్న అట్లా కాదు, నా జీవితం కంటే నా దేవుని గణపరచటం. ఆ బాబుని తీసుకొని వచ్చి పెద్దగా చేసి, అంటే ఆయన పెద్దగా ఎదుగు వరకు ఆమెకి ఇంకొక సంతానం రాలేదు. ఇన్ని రోజుల తర్వాత ఒక్కడు ఇంకా వస్తాడా అని నమ్మకం లేదు. ఆ గడియలో దేవుని దగ్గర తీసుకొని వచ్చి, ఇదిగో నా కుమారుడు, దేవుని అడిగాను, ఆయన ఇచ్చాడు. ఆయన ప్రవక్తగా మారుస్తానన్నాను, ఏలి దగ్గర వచ్చి తీసుకో, నా దగ్గర ఉన్నదంతా తీసుకుని వచ్చాను. 3 ఎద్దులు, అంటే పెద్ద పెద్ద ఎద్దులు, అంత పెద్ద కానుక, ద్రాక్ష అన్నీ ఆమె తీసుకుని వచ్చి ఎంత కానుక ఇచ్చిందో తెలియదు, దేవునికి అర్పిస్తుంది. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఆ తల్లి ఆశించినట్లు ఒక గొప్ప ప్రవక్తగా మార్చాడు. ఆయనే సామువేల్ ప్రవక్త. నీ అర్పణ ఎంత ఉన్నదో, భూమి ఎంతగా తన్ను తాను అర్పిస్తుందో అంతగా చెట్టు లోతుగా పోతుంది. వేరు ఎంత లోతుగా వెళ్ళిందో అంత ఎత్తుగా చెట్టు నిలబడవచ్చు, అంత పెద్దగా సమస్యలను ఎదుర్కొనవచ్చు. అది తుఫానైనా, పెను గాలి అయినా, వేరు లోపల వెళ్ళిన. కుడి చేతిని హృదయం మీద ఉంచుకొని ప్రార్థించుకో, ప్రభువా నా జీవితం కూడా నీ మీద ఆధారపడి నిన్ను గణపరిచి జీవించే జీవితంగా ఉండాలి. అన్నా, నాకు మళ్ళీ సంతానం దొరికినా దొరకకపోయినా పర్వాలేదు, నాకు ఉన్నదంతా మొదటిగా నా స్వామిని కనపరచుటకై అని తన కుమారుని దేవునికి అర్పించింది. కుమార, కుమార్తె, దేవుడు మన నుండి కోరేది డబ్బు కాదు, మన సమయం. అబ్రహాం ఉదయమే లేచి దేవుని వెతకాడు, దేవుని ప్రేమించాడు, దేవుని సంతోషపరచాలని ఆశించాడు. ఎంతో మంది ఉండగా వారందరినీ విడిచిపెట్టి ఆయనను వెతక్కుతున్న, ఆయన్ని సంతోషపరుస్తున్న, ఆయనతో తన్ను తాను పోల్చి చూస్తున్న ఆ వ్యక్తిని దేవుడు కనపరిచి ఆయన గొప్ప జాతిగా మార్చాడు. మార్కు 1:35 ఉదయమే యేసు లేచి, ఎవ్వరు లేవటానికి ముందే ఆయన ఒంటరిగా తండ్రితో ప్రార్థించాను. ఆయన హృదయాన్ని గమనించిన తండ్రి ఆయన పరిశుద్ధాత్మతో నింపెను. ఈరోజు నీ హృదయం ఆ దేవుని కోసం దాహం కొనినా, ఆయన్ని వెదక్కిన, ఆయన కొరకై నీవు నిన్ను అర్పించిన, నీ అర్పణయే నిన్ను అందరికంటే ముందు పెట్టను. నీ అర్పణను బట్టి నీకు అభిషేకం ఉండను. అభిషేకం అంటే పరలోక జీవం
భూలోకంలో ఉన్న వారిలో పనిచేయటం, పరలోక శక్తి భూలోకంలో ఉన్న మనుషుల్లో ప్రవేశించటం. భూలోకంలో ఉన్న నీవు భూలోక సమస్యలను భూలోక ఆశీర్వాదముతో సరిచేయలేవు. నీకు పరలోక దీవెన కావాలి, పరలోక సన్నిధి కావాలి, పరలోక అభిషేకం కావాలి. దేవుడు వసగుటకు రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా? ఎంతగా నీవు దాహం కొంటావో, నీ దాహాన్ని బట్టి నీ హృదయం దేనికోసం దాహం కొడుచున్నది? యేసు తండ్రిని చిత్తాన్ని నెరవేర్చాలని దాహం కొన్నాడు. యేసుని పరమపిత తన ఆత్మతో అభిషేకించారు. లేచి నిలబడి ప్రార్థిస్తామా? రెండు చేతుల పైకి లేపి ప్రార్థించుకుంటాం. అన్నాలాగనే అమ్మ మరియా కూడా ఎన్నో సమస్యలు. గబ్రియేల్ దూత వచ్చినప్పుడు ఆమె మనస్సులో కలత జరిగింది. నా భర్త నన్ను నమ్ముతాడా? నేను పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించానని పలికిన ఒక యూద స్త్రీ భర్తకు తెలియక గర్భమైన ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఒకవేళ నేను దూతకు అవునని చెప్పినా, ఎస్ అని చెప్పినా, నేను గర్భమైనా ఈ ఊరు నన్ను ఏం చేస్తుంది? నా వివాహ జీవితం ఏమవునో? నా అమ్మ నాన్న ఎటువంటి అవమానం పొందుతారు? పరిశుద్ధాత్మ చెప్పాడు, అవమానం గురించి ఎందుకు పలుకుతున్నావు? ఆశీర్వాదం గురించి ఎందుకు తలంచకూడదు? నీకు ఏ సమస్యలు వస్తుందని ఎందుకు తలంచుతున్నావు? పరిశుద్ధాత్మ ఎలా నీ గణపరచబోతున్నారు? నీ మనస్సుని నీ సమస్య నుండి పైకి లేపి నిన్ను ప్రేమించి నీతో ఉంటున్న ఆత్మ వైపు ఎప్పుడు చూపుటకు నిలుపుటకు నేర్చుకుంటున్నావో అప్పుడే పరలోకం నీ కోసం తెరవబడుతుంది. ఈ సమస్యల మధ్యలో నేను దేవుని దాసురాలు, నా దేవుని చిత్తం, ఇంకా నా చిత్తం అని లేదు, నా ఆశ అని లేదు. నా భర్త ఏం తలచాడు ఆ భయం లేదు. ఇంకా నీకు అర్పించాను, ఇంకా నువ్వు చూసుకో అంతే. అప్పుడు దేవుడు అమ్మ మరియ సమస్యలంతా ఆయన తన మీదే పెట్టుకుంటూ తీరుస్తున్నాడు. ఆమె భర్తతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. అమ్మ మరియ కాదు, నీవు దేవునికి నిన్ను అర్పించావంటే నీ జీవిత పయనంలోని ప్రతిదానిని నీ దేవుడు చూసుకుంటాడు. మొదటిగా ఆయన్ని వెదక్కు, ఆయన రాజ్యాన్ని వెదక్కు, ఆయనకు ప్రియమైనది నీవు చేయాలని నీ ఆత్మతో చెప్పుకో. ఆ ఫ్రెండ్తో మాట్లాడాలి, ఆ టీవీ చూడాలి, ఆ సీరియల్ చూడాలి, అక్కడికి పోవాలి, అది త్రాగాలి, ఇది త్రాగాలని ప్రభు పలుకుతున్నాడు. చాలా మంది వారు దేహ వాంఛలను సంతోషపరచుటలోనే ఉన్నారు. దేవుని సంతోషపరచుటయే నా జీవితమని దాహం కొనువారు ఉన్నారా అని దేవుడు వదక్కుతున్నారని 2 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. ఒకవేళ అది నీ దాహమైనచో దేవుని సన్నిధిలో ముందుకు వచ్చి మోకరించి అడుగు, అయ్యా నా శక్తితో జీవించుటకు ఇన్నాళ్ళు వరకు ప్రయత్నించానయ్యా, నేను నడవలేకపోయానయ్యా, ఇప్పుడు నువ్వు నాకు కావాలయ్యా అనేవారు ముందుకు వచ్చి మోకరించి 2 చేతుల పైకి లేపి, దేవా నువ్వు నాకు కావాలి అని ఆశించువారు ముందుకు రావచ్చు. ముందుకు వచ్చి మోకరించి తన్ను తాను దేవునికి అర్పించవచ్చు. ఎవరెవరి దగ్గర ముట్టుకోకుండా స్థలం వదిలిపెట్టి మోకరించాలి. పక్కన ఎవరు పక్కన ఉండకూడదు. ఎవరైనా దేవునికి నేను అర్పింపు ఆశించిన, అందరూ కాదు, ఊరికనే రావద్దండి, వినండి, అందరూ రావద్దు. ఇది స్వస్థత ఇచ్చే సమయం కాదు. నీవు నిన్ను దేవునికి అర్పించుటకు, ఏదైనా సరే ఆయన కోసం బలిగా మారుటకు నువ్వు అర్పించావండి. ఈ రోజు నుండి నీకు సమస్యలు కూడా రావచ్చు. దేవుడు ఆశించినది ఆయనకి ఇచ్చావంటే ఆయన ఇష్టపడి నిన్ను చేస్తాడు. రెడీగా ఉన్నావా? అటువంటి వారు మాత్రం దేవునికి నిన్ను పూర్తిగా అర్పించు.
రెండు చేతులు పైకి లేపి ప్రార్థించుకో. ప్రభువా, నీవు నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి. 10 రోజులే జీవించలను, నీ శక్తితో నీ అభిషేకంతో జీవించాలయ్యా. నేను నాకు బలిగా మారాలి, నా ఆశలకు బలిగా మారాలి. ఈ వరము దయచేయము. అడుగుము. రెండు చేతులు పైకి లేపి కన్నీటితో అడుగు. నడవలేనయ్యా యేసు, నడవలేనయ్యా, పట్టుకొనుము, ప్రేమతో నడిపించుము. నీ నడచి వచ్చిన దారి కొండ కోణలు, నీ దాటి వచ్చిన దారి ముళ్ళ కంచెలు. నీ నడచి వచ్చిన దారి కొండ కోణలు, నీ దాటి వచ్చిన దారి ముళ్ళ కంచెలు. నడవలేనయ్యా స్వామి, నడవలేనయ్యా, నడవలేనయ్యా స్వామి, నడవలేనయ్యా, పట్టుకొనుము, ప్రేమతో నడిపించుము. పట్టుకొనుము, ప్రేమతో నడిపించుము. డబ్బు బలంతో నడవ చూశాను, నడవలేనయ్యా. మనుషుల మీద ప్రేమ చూపి పడిపోయానయ్యా. నోటి మాటతో బ్రతుక చూశాను, బ్రతకలేనయ్యా. స్వయబలముతో మోయ చూశాను, పడిపోయానయ్యా. స్వయబలముతో మోయ చూశాను, పడిపోయానయ్యా. మోయలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. పట్టుకొనుము, ప్రేమతో నడిపించుము. నీ నడచి వచ్చిన దారి కొండ కోణలు, నీ దాటి వచ్చిన దారి ముళ్ళ కంచెలు. నీ నడచి వచ్చిన దారి కొండ కోణలు, నీ దాటి వచ్చిన దారి ముళ్ళ కంచెలు. నడవలేనయ్యా డాడీ, నడవలేనయ్యా, నడవలేనయ్యా డాడీ, నడవలేనయ్యా. పట్టుకొనుము, ప్రేమతో నడిపించుము. పట్టుకొనుము, ప్రేమతో నడిపించుము. స్వయబలంతో జీవింపచేశాను, జీవించలేనయ్యా. డబ్బు బలంతో బ్రతుక చూశాను, ఓడిపోయానయ్యా. స్వయబలంతో జీవింపచేశాను, ఓడిపోయానయ్యా. డబ్బు బలంతో బ్రతుక చూశాను, ఓడిపోయానయ్యా. నోటి బలంతో జయింప చూశాను, పడిపోయానయ్యా. నోటి బలంతో జయింప చూశాను, పడిపోయానయ్యా. పట్టుకో, నడిపించు, నీవు లేక బ్రతుకులేదయ్యా. నీవు లేక బ్రతుకులేదయ్యా. పట్టుకొనుము డాడీ, పట్టుకొనుము. పట్టుకొనుము డాడీ, పట్టుకొనుము. నడిపించుము, నన్ను నడిపించుము. నడిపించుము, నన్ను నడిపించుము. లోక స్నేహం వెదక్యాను, ప్రేమ దొరకదని. ప్రేమకు బదులుగా కామమిచ్చాడే. కామములో నన్ను కట్టివేశాడే.
చేశాడే, పరిశుద్ధ ఆత్మ ఆలయంను మాలిన్యం చేశాడే. నడవలేనయ్యా స్వామి, నడవలేనయ్యా, నడవలేనయ్యా డాడీ, నడవలేనయ్యా. పట్టుకొనుము ప్రభుతో నడిపించుము, పట్టుకొనుము ప్రేమతో నడిపించుము. దాహముతో ఉన్నవారు రమ్మన్నావే, నీ ఆత్మతో నింపుతానన్నావే. దాహముతో ఉన్నవారు రమ్మన్నావే, నీ ఆత్మతో నింపుతాను అన్నావే. దాహముతో ఉన్నాము యేసునాథుడా, దాహముతో ఉన్నాము యేసునాథుడా. నీ పరిశుద్ధ ఆత్మతో నింపి నడుపుమా, పరిశుద్ధ ఆత్మతో నింపి నడుపుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, 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 పరిశుద్ధుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు లేచి నిలబడి ప్రార్థించుకుంటాం. కళ్ళను మూసుకొని నిన్ను చూడకు, నువ్వు ఏం మాట్లాడుతున్నావని కూడా నిన్ను చూడకు. నీ హృదయాన్ని చూడు, నీ దేవుని చూడు, నీ దేవుని చూడు. ఆయన కొరకు నీవు నీ ఆత్మ వెదకుతుందా? అందరూ భూమిలో జీవించి చనిపోతున్నారు. నువ్వు దేవుని పొందుకున్నావంటే ఎంతో మందికి దీవెనగా ఉంటావు. పరలోకం నీలో ప్రవేశించాలి. పరలోక వాంఛను నెరవేర్చుటయే నీ దాగంగా ఆహారంగా మారాలి. ఈ వరము దయచేయమని ఎత్తిపే పలిభుజలో మనం అడుగుదాం.
అమ్మ మరియా తన్ను తను అర్పించి లోక రక్షకుని భూమికి తెచ్చారు. నువ్వు ఏం తీసుకొని రాపోతున్నావు? ఆ యేసు నీలో జన్మించాలంటే నీ హృదయం ఆయనకు అర్పింపబడాలి. ప్రార్థించుకుంటాం. ఎవరైనా ప్రార్థన చేయాల్సిన ప్రార్థించండి మీరు ఉన్న చోటులో నుండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహాగణుడ, గొప్పవాడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా ఇదిగో నాయన మరి గడిచిన దినములను బట్టి ప్రభా, కరోనా మహమ్మారి కాలంలో కూడా ప్రభా నీ భద్రతలో, నీ కాపుదలలో, నీ గాయపడిన హస్తాల చేత ప్రభా నీ సిలువు మాటను మరుగు తెచ్చుకొని మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ నూతన దినంలోకి ప్రవేశపెట్టిన ఆయన మరి ఇదిగో నాన్న పునీత అంతోని వారి ప్రార్థన జరుగుతుండగా ప్రభా ఈ దివ్య పూజా బలిలో పాల్గొనటానికి కృపనిచ్చినందుకు, శక్తినిచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మాలో జీవం పెట్టినందుకు వందనాలు ప్రభా. అయా ఇదిగో ప్రభా ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా ప్రభా అయా ఎలాంటి అవాంతరములు ప్రభా, ఎలాంటి ఆటంకం లేకుండా ఘనముగా జరిగే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అయా నిజమైన క్రిస్మస్ అంటే ప్రభా నీవు మాలో జన్మించడమే, అయా నీ ప్రేమ జన్మించడమే ప్రభా, నీ వెలుగుని ఇతరులకు చూపించడమని నీ అభిషిక్తుడి ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి క్రీస్తురాజు ఫాదర్ గారిని ప్రభా క్షేమకరంగా నాన్న అయా ప్రయాణం అంతా తోడుగా ఉండి ప్రభా, అయా నీ మందిరానికి ప్రభా ఈ పూజ బలి సమర్పించడానికి అయా శక్తిని, బలమును, ఆయురారోగ్యం అనుగ్రహించి ప్రభా ఇక్కడికి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా కూడి వచ్చిన సంఘాన్ని బట్టి ఆశీర్వదించండి అయా. అయా ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఏ తలంపులతో, ఏ కోరికలతో, ఏ ఆలోచనలతో వచ్చారు ప్రభా, ఏ సమస్యతో వచ్చారు ఏసయ్యా. ఇదిగో ప్రభా మీ అభిషిక్తులు అయా మీ మాట పలుకుచుండగా ప్రభా మాలో హృదయ పరివర్తన చెంది ప్రభా అయా ఈ నూతన ఈ క్రిస్మస్లో ప్రభా మరి ఈ యొక్క మీరు మా గృహాలలో, మా హృదయాలలో జన్మించే కృపను, ధన్యతను దయచేయమని మీ కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసయ్య శక్తిగల మహిమగల నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇది కానుకల సమయం. మీరు తెచ్చినటువంటి కానుకలను మీ చేతుల్లో, కుడి చేతిలో ఉంచుకున్నట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ యొక్క సెంటర్ కట్టబడడానికి, దేవుని రాజ్య స్థాపన కొరకు మీరు ఇస్తున్నటువంటి కానుక ఉపయోగపడుతుంది. ప్రభువుకి ఇస్తున్నటువంటి ఈ కానుకను మీ చేతిలో ఉంచుకున్నట్లయితే ప్రార్థించుదాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, పరమోన్నతుడా స్తోత్రం. ఈ యొక్క నీ బిడ్డలు తండ్రి వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కానుక నీ యొక్క రాజ్య స్థాపన కోసం, నీ యొక్క రాజ్యం ఈ భూమిలో కట్టబడాలి అని, ఎంతో మందికి సువార్త ప్రకటింపబడాలి అని ప్రభువా వారు ఎంతో వారికి ఉన్న దానిలో నుంచి వారు సమర్పిస్తూ ఉండగా తండ్రి, వారు అర్పిస్తున్నటువంటి ఈ కానుక తండ్రి మరలా వారి వారి జీవితంలో మీ గొప్ప ఆశీర్వాదముగా మారి వారిపై కురిపింపబడునుగా దేవా స్తోత్రమయ్యా. ఈ యొక్క పునితంతుని వారి ధ్యాన కేంద్రంలో వీరు చేస్తున్నటువంటి యొక్క ప్రార్థనను ఆలకించమని, వీరు అర్పిస్తున్నటువంటి యొక్క కానుకను స్వీకరించమని, వారి వారి జీవితంలో, వారి వారి కుటుంబాలలో అవసరమైనది ప్రతి ఒక్కటి కూడా మీ ఐశ్వర్యంతో వారందరినీ అవసరాలన్నింటినీ తీర్చమని ఈ యొక్క మనవులన్నింటినీ మా నాథుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను.
దేవునికి అర్పించాలని ఆశపడుతున్నారు మాట కనుక. కానీ చేతిలో ఏ కానుక లేదో అని లోపల ఏడుస్తున్నారు. భయపడకండి. దేవుడు మీ హృదయాన్ని గమనించి మీరు కానుక ఇవ్వలేకపోతున్నారని మిమ్మల్ని గురించి బాధపడరు, మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన మీ హృదయాన్ని చూస్తారు. మిమ్మల్ని పూర్తిగా దేవునికి అర్పించు. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుగాక. ఓ ప్రభువా, నీ ప్రేమాధారములను నమ్ముకొని మార్పణలతో నీ పీఠమును సమీపించుచున్నాము. ఈ దివ్య బలి మా పాపములకు పరిహారమును దయచేసి మమ్ము పవిత్రపరచి నీ నిత్య జీవమందు మాకు భాగం మొసగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, నిత్య సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మా యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును కూర్చి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలుకువగలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడు కాంచును గాక. కావున దూతలతోను అతి దూతలతోను నీ పరిశుద్ధ నామమును స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభు నామమున వచ్చేవాడు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాడుకొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగుణుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించచ్చు, జీవమును సహియప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు
నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తల్లియగు మరియమాతతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో మేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు లేచి నిలబడి 10 రోజులే బ్రతికినను తండ్రి, నీ చిత్తం నా జీవితంలో జరగాలి, నీ రాజ్యాన్ని నేను స్థాపించాలి, నా తలంబులో నీవు పరిపాలించాలి, నా ఆశలు కోరికలు ప్రతిదానిని నువ్వు పరిపాలించాలి అని ప్రార్థించుకుంటాం. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకిచ్చుచున్నాను, నా సమాధానం మీకు కొసగుచున్నానని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ తిరుసభా విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. దేవుని శాంతియు సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు.
ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము బడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. లోకమును కడు భక్తితో, లోకమును కడు భక్తితో, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈవేళ పిలుచుచున్నాడు. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈవేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గత 15-20 రోజుల నుండి మీకు సందేశాన్ని అందిస్తున్న విధంగా ఈరోజు మనం అందరము ఇక్కడ ముకుందాపురంలో అంతోని వారి ధ్యాన కేంద్ర స్థలంలో సాయంత్రం 5:30-6 గంటల నుండి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ పండుగను మనం జరుపుకొనిచున్నాం. అందరూ కూడా ఇక్కడ ఉన్నవారు మరియు ప్రత్యక్షంగా ఈ లైవ్లో ఈ యొక్క ప్రోగ్రాంని వీక్షిస్తున్న వారందరూ కూడా మీరందరినీ ఆహ్వానిస్తున్నాను. తప్పక మీరందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్కి వచ్చి యేసు ప్రభు యొక్క జన్మదినంను మనము కొడియాడు ఆనందంతో, ఉత్సాహంతో, పాటలతో, ఆటలతో మరియు చిరునవ్వుతో ఇతరులతో పంచుకోవటానికి అందరూ చేయవలసిందిగా మా మనవి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ మోకరించండి. పునీత అంతోని వారికి నవీన ప్రార్థనను చెప్పుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థనలను అవతరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా నుండండి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్య పీఠికయగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయ దర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తపో ఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గమున అచంచలమైన మనస్సు గల పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశ మోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్ర ఆత్మ అయిన సర్వేశ్వరును నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసవంతులకు భయము కలుగునట్లు ఉద్దేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను గడగడలాడించెడు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మినోరను సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు జ్ఞాన జ్యోతి నొసుగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతములను చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులునైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బానిసలను ప్రేమించి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మృతులను సర్వేశ్వరుని కరుణ చే లేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కానని వస్తువులను కనబరచు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకొనిన వస్తువులు మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యకారుల నిజమును రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు ఆదరణ నొసుగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తులుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. విషమిలితమైనదని తెలిసియూ భోజనమును భుజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఈ లోకపు మిథ్యను వర్ణించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర ప్రమాదమునందు చిక్కిన వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మిమ్ము చూచి వేడుకొని వారి పక్షము వహించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తిరు
సభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాల రూపదారులైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బాల యేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన చేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన చేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన చేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా, శూరత్వము గల మేపరి, కష్టపడు వారికి సంతోషము కలిగించువారును, పాపాగ్ని చల్లార్చువారును, ఉన్నత పరమండలమందుండు వారునైన పిత అయిన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల వలన దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులు మగునట్లు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండునట్లు, నిత్యానందము అనుభవించుటకు పాత్రలు మగునట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమున కొనియాడు మేము వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్ష రాజ్యంలో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము నసుగవలేనని దేవర వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములన్నింటినీ యేసునాథుని దివ్య ముఖమును చూచి మాకు దయచేయండి. ఆమేన్. పునీత అంతోని వారికి శరణుగోరు జపము. ఈ యొక్క జపమును అందరం కలిసి ప్రార్థించుదాం. ముకుందాపురంలో వెలసిన అద్భుతకరుడవగు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరందరికీ మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములు ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. కొద్దిసేపు నిశ్శబ్దముగా పునీత అంతోని వారికి మీ యొక్క అవసరమును తెలియచేయండి. అందరం కలిసి పునీత ఫ్రాన్సిస్ వారి శిష్యునిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు, అనాథలను ఆదరించుటకు శక్తిని దయచేయండి. పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారం జీవించుటకు, అన్ని వేళలా దైవచిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నములు మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగును గాక. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా. మా కొరకు వేడుకొనండి. దయచేసి అందరం లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థనను చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పునీత అంతోని వారిలాగా భక్తి గల పునీతుడిని మేము చూడలేము. ఎప్పుడు నీ వైపు చూచి పరలోక అతిశయములను, అద్భుతాలను ఈ భూమికి తెచ్చి సజీవుడైన దేవుడు నీవు ఉన్నావని నిరూపించిన ఆ పునీతుని ప్రార్థనా సహాయమున మేము కూడా పరమ తండ్రిని చవిచూచి భాగ్యము
యేసుక్రీస్తుని రక్షణంలో పాల్గొన భాగ్యము దయచేయము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదింతురుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆనందముతో పాడెదం అబ్బా నిన్నే స్తుతించెదం. ఆనందముతో పాడెదం అబ్బా నిన్నే స్తుతించెదం. మంచివాడా యేసురాజా నా మదిలో వికసించ